అందరికీ నమస్కారం అండి. నా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం పిల్లలు ప్రతిదానికి నాకు వద్దు అని అంటా ఉంటారు. వాళ్ళ మొండితనం తగ్గించే ప్రయత్నం కొన్ని స్టెప్స్‌లో తెలుసుకుందాం. ఈ కాన్షియస్ పేరెంటింగ్‌లో భాగంగా. అయితే మన పిల్లోడు ఏదైనా చేయమంటే నాకొద్దు, తినమంటే నాకొద్దు, చదువుకోమంటే నాకొద్దు, స్నానం చేయమంటే నాకొద్దు, అలా మొబైల్ చూడొద్దు అన్నప్పుడు కూడా అంటా ఉంటారు. చివరికి మన కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదేంటి ఎన్నిసార్లు చెప్పాలి అని అరవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అయితే మనం ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి దానికి నాకు వద్దు అని మొండితనం మాత్రమే ఉండకపోవచ్చు. కొన్నిసార్లు వాళ్ళకు కూడా ఒక చాయిస్ కావాలని కూడా వాళ్ళు ఆలోచిస్తుంది. కానీ మనం అలా ప్రయత్నం చేయాలి. ఈరోజు పిల్లలు నాకు వద్దు అనే బిహేవియర్ అర్థం చేసుకొని కోఆపరేషన్ పెంచడానికి మనం ఒక చిన్న స్టెప్స్ తెలుసుకుందాం. మొదటి స్టెప్ చూసుకుంటే భాగంగా పిల్లవాడు వద్దు అన్న వెంటనే ఎందుకు వినవు అని కోపంగా మనం అనకూడదు. ముందుగా ఆలోచించాలి. అతను ఆడుకుంటున్నాడా? అలసిపోయాడా? ఆకలిగా ఉందా? ఏదైనా యాక్టివిటీ మధ్యలో ఆపమంటున్నామా? లేదా అతనికి కంట్రోల్ కావాలనుకుంటున్నాడా? ఉదాహరణ పిల్లవాడు ఆడుకుంటున్నాడు. మీరు ఇప్పుడు ఆట ఆపి భోజనానికి రా అంటే రెస్టారెంట్స్ రావచ్చు. దాని బదులు నువ్వు ఇంకా ఆడుకోవాలనుకుంటున్నావు కదా అని ముందు కనెక్ట్ అయ్యి తర్వాత మనం చెప్పాల్సింది. రెండో స్టెప్పు చాయిస్ ఇవ్వండి. పిల్లలకు ప్రతి దాంట్లో అన్‌లిమిటెడ్ చాయిస్ అవసరం లేదు. కానీ చిన్న చిన్న చాయిసెస్ ఇవ్వడం ద్వారా కోఆపరేషన్ పెంచవచ్చు అన్నప్పుడు మనం. ఉదాహరణకు ముందు పళ్ళు తోమమంటావా? లేక ముందుగా డ్రెస్ వేసుకుంటావా? అట్లా వాళ్ళకి ఒక చాయిస్ ఇవ్వాలి. ఏ కలర్ షర్ట్ వేసుకుంటావు? ఎరుపు కలరా? నీలం కలరా? ఇప్పుడు టాయ్ సర్దుతావా? లేక 5 నిమిషాల తర్వాత సర్దుతావా? ఇక్కడ పేరెంటింగ్ బౌండరీని మెయింటైన్ చేస్తున్నాడు. బౌండరీని మెయింటైన్ చేస్తూ పిల్లవాడికి చిన్న డిసిషన్ అవకాశం ఇస్తున్నారు. కనెక్షన్ ప్లస్ చాయిస్ కోఆపరేషన్ అని అనుకుంటాం కదా. మూడో స్టెప్ లవింగ్ బౌండరీ. మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు చాయిస్ ఇచ్చేంత మాత్రాన పిల్లవాడు ఎప్పుడు నిర్ణయించాలని కాదు. కొన్ని విషయాల్లో పేరెంట్ బౌండరీ ఉండాలి. ఉదాహరణకు పిల్లవాడు నాకు ఇంకా మొబైల్ కావాలని అనుకోండి. సరే అంటే ఇంకో గంట చూడు అని బౌండరీ మార్చకండి. బదులుగా నువ్వు ఇంకా మొబైల్ చూడాలని అనుకుంటున్నావు నాకు తెలుసు, కానీ ఈరోజు స్క్రీన్ టైం పూర్తయిపోయింది. ఇప్పుడు స్టోరీ చదువుదామా లేక బ్లాగ్స్ ఆడుదామా? అట్లా ఇక్కడ ఫీలింగ్ యాక్సెప్ట్ చేసి బౌండరీని మెయింటైన్ చేస్తే మనం ఆల్టర్నేటివ్ ఇస్తున్నాం అనమాట. పిల్లలు వద్దు అన్నప్పుడు చేయకూడని 3 విషయాలు ఏంటివి? వెంటనే పవర్ స్ట్రగుల్లోకి వెళ్ళకండి. నేను చెప్పా కదా తప్పకుండా చేయాలి అట్లా. ప్రతి సందర్భంలో పోరాటం చేయడం అవసరం లేదు. లేబుల్ చేయకండి. నువ్వు చాలా మొండివాడివి పక్కవాడితో పోల్చడము అట్లా. ప్రవర్తన సరిచేయండి. పిల్లవాడిని కాదు మనం చేయాల్సింది. ఇంకోటి ప్రతి నోకి వెంటనే వేసి చెప్పకండి. పిల్లవాడు ఏడ్చడం లేదా కోపంగా తెచ్చుకోవడం ప్రతి బౌండరీని మార్చేస్తూ ఉంటాం. నో చెప్తే నాకు వేవ్ వస్తుందని ప్యాటర్న్ ఏర్పడవచ్చు అనమాట పిల్లలు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు ఇంకా యూట్యూబ్ చూడాలంటున్నాను అనుకోండి. మీరు ఫస్ట్ కరెక్ట్ అవ్వండి. మీకు ఇంకా యూట్యూబ్ చూడాలని ఉంది కదా, కానీ మన స్క్రీన్ టైం పూర్తయిపోయింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా వేరే లెగో ఆడదామా లేకపోతే స్టోరీ చెప్పుకుందామా? పిల్లవాడు ఇంకా ఏడిస్తే మీరు కామ్గా ఉండాలి. నీకు ఇది నచ్చలేదని నాకు తెలుసు, కానీ నేను నీతో ఉన్నాను, కానీ స్క్రీన్ టైం మాత్రం పూర్తయిపోయింది అని అట్లా మెల్లిగా నిదానంగా కామ్గా చెప్పాలి. పేరెంట్స్ కోసం ఒక గోల్డ్ రూల్. పిల్లవాడు నో అన్నప్పుడు మనం వెంటనే ఇస్తలేదనో అనడానికి ముందు మనం జస్ట్ కొంచెం పాస్ అయ్యి వాళ్ళతో కనెక్ట్ అయ్యి అర్థం చేసుకొని అండర్స్టాండ్ తర్వాత రెస్పాండ్ అనే ప్యాటర్న్ ప్రయత్నించమనుకోండి. ఒక్క రోజులో మ్యాజిక్లా పనిచేయకపోవచ్చు, కానీ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే పిల్లలు బౌండరీస్ మరి చాయిసెస్ రెండింటిని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే చివరిగా పిల్లవాడు నాకు వద్దు అన్నప్పుడు మన మొదటి లక్ష్యం అని ఆ నోని ఓడించడం కాదు, ఆ నో వెనుక ఉన్న అవసరాన్ని అర్థం చేసుకోవడం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంది? స్టెప్ 1 అండర్స్టాండ్ ద నో. స్టెప్ 2 గివ్ ద సింపుల్ చాయిసెస్. 3 మెయింటైన్ లవింగ్ బౌండరీస్. పిల్లలతో పవర్ స్ట్రగుల్ కాదు, కనెక్షన్ అండ్ కోఆపరేషన్. ముందు కనెక్ట్ అవ్వండి, తర్వాత కరెక్ట్ చేయండి. మీ పిల్లవాడు ఎక్కువగా ఏ విషయంలో నాకు వద్దు అంటున్నాడు? మొబైల్ విషయంలోనా, ఆహారం విషయంలోనా, స్నానం చేసే విషయంలోనా, చదువుకోవడం విషయంలోనా, పడుకోవడం విషయంలోనా? కమెంట్ రూపంలో పెట్టండి. మీ సమస్య ఆధారంగా తదుపరి కాన్షియస్ పేరెంటింగ్లో భాగంగా మనం ప్రాక్టికల్ సొల్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.